Hi everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో మనం మార్కెట్ సెగ్మెంటేషన్, టార్గెటింగ్ అండ్ పొజిషనింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? వాట్ ఈజ్ మార్కెట్ సెగ్మెంటేషన్? మార్కెటింగ్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే అది ఒక ప్రాసెస్. ఓకేనా? ఏం ప్రాసెస్ అంటే డివైడింగ్ ఏ బ్రాడ్ మార్కెట్. ఒక మార్కెట్ ని డివైడ్ చేసే ప్రాసెస్ ని మార్కెట్ సెగ్మెంటేషన్ అంటారు. ఓకేనా? బ్రాడ్ మరి మార్కెట్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను. జనరల్ సెన్స్ లో మార్కెట్ అంటే ప్లేస్. మనం ఎక్కడైతే మనం ట్రేడింగ్ అనేది చేస్తామో, అమ్మకాలు కొనటం అనేది జరుగుతుందో దాన్ని మార్కెట్ అంటారు అని చెప్పాం. కానీ ఎకనామిక్ సెన్సెస్ లో మార్కెట్ అంటే ఏంటి? ఏదైతే పర్చేసింగ్ పవర్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్, అంటే ఎంతమంది మన కస్టమర్స్ మన ప్రోడక్ట్ ని కొంటున్నారు, ఎంతమంది కస్టమర్స్ మన ప్రోడక్ట్ ని కొంటున్నారో దాన్ని మార్కెట్ అంటారు. సో ఈ మార్కెట్ ని మనం డివైడ్ చేయడాన్ని మార్కెటింగ్ సెగ్మెంటేషన్ అంటారు. సరే, మనం డివైడ్ చేస్తాం మార్కెట్ ని. దేని బేస్ చేసుకుని మనం ఒక స్మాలర్ గ్రూప్స్ గా డివైడ్ చేస్తాము అంటే వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి, అంటేనే కస్టమర్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి, నీడ్స్ ని బట్టి, బిహేవియర్స్ ని బట్టి మనం మార్కెట్ సెగ్మెంటేషన్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీది క్లోత్స్ బిజినెస్ అనుకోండి. అప్పుడు క్లోత్స్ బిజినెస్ అప్పుడే రకరకాల క్లోత్స్ అమ్ముతున్నారు అనుకోండి. అంటే ఉమెన్స్ క్లోత్స్ అమ్ముతున్నారు, ఇక్కడ జెంట్స్ క్లోత్స్ అమ్ముతున్నారు, అన్ని క్లోత్స్ అమ్ముతున్నారు అనుకోండి. అప్పుడు వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? ఉమెన్ అనుకోండి, వాళ్ళ వెంటనే ఏంటి, శారీస్ ఇలాంటివి ఇష్టపడతారు. వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి? సామాన్యంగా చుడిదార్స్, శారీస్ అని వేసుకుంటారు. అలాగే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటది? ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఒకలా ఉంటది, కొంచెం రిచ్ పీపుల్ అయితే ఒకలా ఉంటది. సో వాళ్ళ యొక్క బిహేవియర్స్ ని బట్టి, వాళ్ళ యొక్క నీడ్స్ ని బట్టి, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి మార్కెట్ అనేది డివైడ్ చేస్తారు. ఒక్కొక్క ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే బాగా మనకి శారీస్ అనేవి బాగా సేల్ అవుతున్నాయి అనుకోండి. సో అలా అన్నమాట. ఓకేనా? ఇలా దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే కస్టమర్స్ అనే వాళ్ళని స్మాలర్ గ్రూప్స్ గా మనం డివైడ్ చేస్తాం. Instead of rating all the customers the same, business identify the groups that are similar. ఏం చెప్తున్నారంటే ఒక కస్టమర్స్ ఎవరైతే సిమిలర్ గా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక గ్రూప్ గా, ఒక స్మాల్ గ్రూప్స్ గా మనం డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా మనం డిజైనింగ్, ఓకేనా, డిజైన్ స్పెసిఫిక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఏం డిజైన్ చేస్తాం? మార్కెటింగ్ స్ట్రాటజీస్ డిజైన్ చేస్తాం. ఓకేనా? మార్కెటింగ్ ప్లాన్స్, ఏ విధంగా మన ప్రొడక్ట్ ని వాళ్ళకి నచ్చే విధంగా ఎలా అమ్మాలి అని చెప్పి దాన్ని బట్టి ఈ స్మాల్ గ్రూప్స్ బట్టి మనం డివైడ్ చేస్తాం. దిస్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే మన ఎఫిషియన్సీ అనేది, ప్రొడక్ట్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది పెంపొందించగలుగుతాం. అంతేకాకుండా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా? మరి ప్రాసెస్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్ చూద్దాం. అసలు ఫస్ట్ మార్కెట్ సెగ్మెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఐడెంటిఫై ద మార్కెట్ ని ఐడెంటిఫై చేస్తాం. అంటే ఏంటి? డిఫైన్ ద టోటల్ మార్కెట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్. నేను చెప్పాను కదా, మన యొక్క ప్రొడక్ట్ లేదా సర్వీస్ కి ఎంత పర్చేసింగ్ పవర్ ఉందంటే ఎంత మంది కస్టమర్స్ కొంటారు మన ప్రొడక్ట్ ని అని అంచనా వేస్తాం. దాన్నే మార్కెట్ అంటారు. ఓకేనా? మన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అయి ఉండొచ్చు, మన ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు, క్లోత్స్ అయి ఉండొచ్చు, ఏదైతే అది. ఓకేనా? నెక్స్ట్ సెగ్మెంట్ ద మార్కెట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మార్కెట్ ని ఐడెంటిఫై చేస్తాం, తర్వాత దాన్ని సెగ్మెంట్ చేస్తాం. సెగ్మెంట్ అంటే డివైడింగ్ ద మార్కెట్. ఓకేనా? డివైడ్ ద మార్కెట్ ఇంటూ గ్రూప్స్. మనం మార్కెట్ ని రకరకాల గ్రూప్స్ గా మనం డివైడ్ చేస్తాం. అంటే మన కస్టమర్స్ ని రకరకాల గ్రూప్స్ గా మనం డివైడ్ చేస్తాం అకార్డింగ్ టు డెమోగ్రఫిక్ అంటే నేను చెప్పాను కదా, ప్లేసెస్ ని బట్టి. అలాగే జియోగ్రఫిక్. ఓకేనా? డెమోగ్రఫిక్ అంటే ప్లేసెస్ ని బట్టి, వాళ్ళ యొక్క బిహేవియర్ ని బట్టి, క్యారెక్టరిస్టిక్స్ బట్టి మనం డివైడ్ చేస్తాం. తర్వాత డెవలప్ ప్రొఫైల్స్ ఎట్ ఈచ్ సెగ్మెంట్. ఏంటంటే ఈచ్ సెగ్మెంట్ కి మనం ఒక ప్రొఫైల్ అనేది డెవలప్ చేస్తాం. డిస్క్రైబ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈచ్ సెగ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, క్లోత్స్ తీసుకున్నాం. అందులో ఏజ్ గ్రూప్ ని బట్టి, వాళ్ళ యొక్క ఇన్కమ్ ని బట్టి, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని బట్టి, వాళ్ళ యొక్క నీడ్స్ ని బట్టి మనం ప్రొఫైల్స్ అనేది క్రియేట్ చేసి దాన్ని బట్టి మనం మన ప్రొడక్ట్ అనేది డెవలప్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ద సెగ్మెంట్. ఈ డివిజన్ ని ఎవాల్యుయేట్ చేస్తాము. ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం అంటే చెక్ ద సెగ్మెంట్ అట్రాక్టివ్నెస్. ఓకేనా? అంటే ఈ సెగ్మెంట్ మనం ఏదైతే డివైడ్ చేసానో వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తాం. ఏ విధంగా? సైజ్ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక హైదరాబాద్ ప్లేస్ ఉంది అనుకోండి. ఆ హైదరాబాద్ లో ఇక్కడ బాగా ఎక్కువ శారీస్ అనేది అమ్ముడు అవుతాయి అనుకోండి. అప్పుడు ఎన్ని శారీస్ అనేవి మనం ప్రోడక్ట్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయాలి. అలాగే గ్రోత్ పొటెన్షియాలిటీ, ఇక్కడ గ్రోత్ అనేది ఉంటుందా
అలాగే ప్రాఫిటబిలిటీ ఉంటుందా, అలాగే యాక్సెసిబిలిటీ అంటే మన మార్కెటింగ్ ద్వారా మనం కస్టమర్స్ ని రీచ్ అవ్వగలమా అనేది ఇవన్నీ కూడా చూస్తారనమాట. తర్వాత సెలెక్ట్ టార్గెట్ సెగ్మెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, టార్గెట్ సెగ్మెంట్స్ ని చూస్ చేసుకుంటాం. చూస్ ద సెగ్మెంట్స్ మోస్ట్ సూటబుల్ అండ్ ప్రాఫిటబుల్ టు సర్వ్. ఓకేనా, ఈ సెగ్మెంట్స్ లో ఏదేది మనకి సూటబుల్ అనేది మనం చూసుకుంటాం. నెక్స్ట్ పొజిషనింగ్. ఆ తర్వాత ఏం చేస్తామంటే పొజిషనింగ్ చేస్తాం. డెవలప్ యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ ఆర్ బ్రాండ్ ఇమేజ్ ఫర్ ద చూసెస్ సెగ్మెంట్స్. ఏదైతే మనం సెగ్మెంట్స్ చూస్ చేసుకున్నామో అక్కడ మన ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏజ్ గ్రూప్ ని బట్టి మనం డివైడ్ చేసుకోమనుకోండి. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలది చిల్డ్రన్ అనుకోండి, ఎలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఇష్టపడుతున్నారు అని అనుకుంటాం. అండ్ ఎలాంటి కలర్స్ ఇష్టపడుతున్నారు, ఎలాంటి వే ఆఫ్ డిజైన్స్ ఇష్టపడుతున్నారు, ఇవన్నీ మనం చూస్తాము. అప్పుడు దాన్ని బట్టి మనం ప్రొడక్ట్ అనేది డిజైన్ చేసి మనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఆర్ పొజిషనింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ డిజైన్ మార్కెటింగ్ మిక్స్. మార్కెటింగ్ మిక్స్ అంటే మనకు తెలుసు కదా, ప్రొడక్ట్ ప్రైస్ అంటే ఎటువంటి ప్రొడక్ట్స్ అనేవి డిజైన్ చేయాలి ముందే. మార్కెటింగ్ అంటే ప్రీ ప్లాన్. ఓకేనా, ప్రీ ప్లానింగ్ నేను ఆల్రెడీ మార్కెటింగ్ చెప్పాను కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ చెప్పట్లేదు. సో ఫస్ట్ అసలు ఎటువంటి ప్రొడక్ట్స్ కావాలి, దానికి ఎలా ప్రైజింగ్ చేయాలి, ఎక్కడ ఏ ప్లేస్ లో అమ్మితే బెటర్, అలాగే ఎలాంటి ప్రమోషన్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసుకుంటాం మార్కెటింగ్ సెగ్మెంట్. సో మార్కెటింగ్ సెగ్మెంటేషన్ లో మార్కెటింగ్ మిక్స్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ అక్కడతో ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ మార్కెట్ సెగ్మెంటేషన్. మార్కెట్ సెగ్మెంటేషన్ అనేది రకరకాలుగా చేస్తాం కదా, అది ఏ విధంగా చేస్తాం. జియోగ్రఫిక్ సెగ్మెంటేషన్. జియోగ్రఫిక్ సెగ్మెంటేషన్ అంటే డివైడింగ్ ఆఫ్ ద మార్కెట్ అకార్డింగ్ టు లొకేషన్. అంటే లొకేషన్ బేస్ మీద మనం మార్కెట్ ని డివైడ్ చేయడాన్ని జియోగ్రఫిక్ సెగ్మెంటేషన్ అంటాం. ఓకేనా, జియోగ్రఫిక్ సెగ్మెంటేషన్ అంటే రీజన్ ని బట్టి, అక్కడ ఆ రీజన్ లో ఎలాంటి డ్రెస్సెస్ వేసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ క్లోత్స్ తీసుకున్నా ఎలాంటి డ్రెస్, ఫర్ ఎగ్జాంపుల్ బాగా వింటర్ లాంటి ప్లేస్ అనుకోండి, బాగా చలిగా ఉంటది అనుకోండి, కోల్డ్ క్లైమేట్ ఎక్కువ, ఆ రీజన్ ని బట్టి మనం డ్రెస్సెస్ అనేది తయారు చేస్తాం. అలాగే కంట్రీని బట్టి, ఆ స్టేట్ ని బట్టి, ఆ ఏరియాని బట్టి, ఓకేనా, ఆ క్లైమేటిక్ కండిషన్స్ ని బట్టి మనం డివైడ్ చేస్తాం కస్టమర్స్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది. నెక్స్ట్ డెమోగ్రఫిక్ సెగ్మెంటేషన్. డెమోగ్రఫిక్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ మెజరబుల్ ఫ్యాక్టర్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏవైతే మనం ఆ ఫ్యాక్టర్స్ ని మెజర్ చేయగలమో దాన్ని బట్టి. డెమోగ్రఫిక్ అంటే ఏంటి, జెండర్, ఏజ్, ఇవన్నీ వస్తాయి. ఓకేనా, ఏజ్, జెండర్, ఇన్కమ్, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్, రిలీజియన్, ఫ్యామిలీ సైజెస్, దాన్ని బట్టి కస్టమర్స్ ని మనం సెగ్మెంట్ చేస్తాం. తర్వాత సైకోగ్రాఫిక్ సెగ్మెంటేషన్ అంటే వాళ్ళ యొక్క సైకాలజీ. సైకాలజీ అంటే ఏంటి, మోస్ట్లీ పర్సనాలిటీ, లైఫ్ స్టైల్ బట్టి మనం ఏంటంటే కస్టమర్స్ ని డివైడ్ చేస్తాం. చూడండి, బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్, పర్సనాలిటీ, వాల్యూస్, ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క వాల్యూస్ ఏంటి, వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఏంటి, లైఫ్ స్టైల్స్ ఏంటి, దాన్ని బట్టి మనం మార్కెటింగ్ అనేది సెగ్మెంటేషన్ చేస్తాము, కస్టమర్స్ ని డివైడ్ చేస్తాము. అడ్వెంచర్ గేర్ ఆఫ్ అవుట్ గోయింగ్, రిస్క్ టేకింగ్ పీపుల్, ఆర్గానిక్ ఫుడ్ ఫర్ హెల్త్. ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్ స్టైల్స్ ఉంటారు. కొంతమంది ఎక్కువ ఆర్గానిక్ ఫుడ్స్ ఇష్టపడతారు. ఓకేనా, మనం అక్కడ ఫుడ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కంపెనీ అనుకోండి, సో అక్కడ ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్ ఆ రీజన్ లో ఎక్కువ ఇష్టపడుతున్నారంటే మనం ఆ లైఫ్ స్టైల్ బట్టి మనం కస్టమర్స్ ని డివైడ్ చేసుకుని దాన్ని బట్టి మనం మన యొక్క ప్రొడక్ట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాం. నెక్స్ట్ బిహేవియరల్ సెగ్మెంటేషన్. బిహేవియరల్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ది కన్స్యూమర్ నాలెడ్జ్, యూసేజ్ ఆర్ రెస్పాన్స్. మన యొక్క బిహేవియర్ ని బట్టి, అంటే కస్టమర్ యొక్క బిహేవియర్ ని బట్టి మార్కెట్ ని సెగ్మెంట్ చేయడం. ఓకేనా, డివైడ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకేషన్ గా, ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్స్ అప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు కస్టమర్స్, అవునా, ఎక్కువ షాపింగ్ చేస్తారు. వెడ్డింగ్ సీజన్స్ అప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు. అలాగే బెనిఫిట్ సార్ట్ అంటే కొంతమంది ఏంటంటే కొన్నిటికి బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఇచ్చి దానికి అలవాటు పడిపోతారు. అలాంటి కస్టమర్స్ ని మనం డివైడ్ చేసుకుంటాం, దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకుంటాం కస్టమర్స్. అలాగే లాయల్ కస్టమర్స్, నేను చెప్పాను కదా, లాయల్టీ అంటే ఏంటి, ఆ బ్రాండ్ కి ఇంకా అలవాటు పడిపోయేవాళ్ళు. నెక్స్ట్ యూసేజ్ రేట్ అంటే అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారా మన ప్రొడక్ట్ ని, హెవీగా యూజ్ చేస్తారా, మీడియం గా, దాన్ని బట్టి మనం సెగ్మెంటేషన్ అనేది చేసుకోవడం. ఇదండి బేసిస్ సెట్టింగ్. మార్కెటింగ్ సెగ్మెంటేషన్ తర్వాత మనం చేసే ప్రాసెస్ ఏంటి అంటే మార్కెట్ టార్గెటింగ్. టార్గెటింగ్ అంటే ఏంటి, మనం దేన్నైనా చూస్ చేసుకోవాలి, అవునా. మనం ఏం చేస్తాం అంటే ఒక టార్గెటింగ్ కస్టమర్స్ అనేవి పెట్టుకుంటాం. మార్కెట్ టార్గెటింగ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ఈచ్ మార్కెట్ సెగ్మెంట్స్. ఫస్ట్ మన మార్కెట్ సెగ్మెంట్స్ ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఏదైతే డివైడ్ చేసామో దాన్ని ఎవాల్యుయేట్ చేసి మనం ఏది సెలెక్ట్ చేయాలి, ఏ సెగ్మెంట్ ని టార్గెట్ చేయాలి అనేది చూస్తాం. ఓకేనా,
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లోత్స్ బిజినెస్ తీసుకున్నాం. క్లోత్స్ బిజినెస్ లో మనం ఏం చేసాము, ఫస్ట్ ఏజ్ గ్రూప్ ని బట్టి చూసాం. అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు, ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు, ఇవన్నీ చూసి ఓకే ఉమెన్స్ ఇక్కడ చాలా మంది ఎక్కువ, అలాగే ఉమెన్స్ వల్ల మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఉమెన్స్ షాపింగ్ చేస్తారు అనేది మనం తెలుసుకున్నాం అనుకోండి. ఈ సెగ్మెంటేషన్ తర్వాత మనకి ఇది అయింది. సో టార్గెటింగ్ కస్టమర్ ఎవరు ఇక్కడ, ఉమెన్. సో వాళ్ళకి మనకి సూట్ అయ్యే గ్రూప్స్ గా తీసుకుని వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి అమ్మడం. దీన్ని మార్కెట్ టార్గెటింగ్ అంటారు. అంటే 1 or more సెగ్మెంట్స్ ఏది ప్రాఫిటబుల్ గా ఉన్నాయి, మోస్ట్ ప్రాఫిటబుల్ గ్రూప్స్ ని తీసుకుని దాని మీద ఫోకస్ చేసి వాళ్ళకి సూటబుల్ అయ్యే ఆ సూటబుల్ గ్రూప్స్ ని తీసుకుని మనం ఏం చేస్తాం అంటే దాన్ని బట్టి మన యొక్క ప్రొడక్ట్ ని డెవలప్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు మార్కెట్ టార్గెటింగ్ యొక్క ప్రాసెస్ చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎవాల్యుయేట్ మార్కెట్ సెగ్మెంట్స్. నేను చెప్పాను కదా, మార్కెట్ ని ఫస్ట్ డివైడ్ చేసుకుంటాం. దేని బట్టి, సైజ్ ని బట్టి, వాళ్ళ యొక్క మార్కెట్ గ్రోత్ ని బట్టి, అంటే అక్కడ ఎలాంటి గ్రోత్ ఉంది మన ప్రొడక్ట్ కి, వాళ్ళ ప్రాఫిటబిలిటీని బట్టి. ఎగ్జాంపుల్ క్లోత్స్ చూసుకోండి, అక్కడ ఓకే ఉమెన్స్ అయితే మనకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ యొక్క సైజ్ నేను చెప్పిన ఏజ్ ని బట్టి, వాళ్ళ యొక్క కాంపిటీషన్ బట్టి, యాక్సెసిబిలిటీని బట్టి, ఫిట్ ని బట్టి, ఫిట్ విత్ కంపెనీ ఆబ్జెక్టివ్స్, మన యొక్క కంపెనీ ఆబ్జెక్టివ్స్ తో ఫిట్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా చూస్తారు అనమాట మార్కెట్ సెగ్మెంట్. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి ఆ తర్వాత ఏం చేస్తారు, సెలెక్ట్ టార్గెట్ మార్కెట్స్. ఎప్పుడైతే మార్కెట్ సెగ్మెంటేషన్ చేసామో తర్వాత మనం సెలెక్టెడ్ టార్గెట్ మార్కెట్స్ ని చూస్తాం. ఏదైతే మోస్ట్ అట్రాక్టివ్ సెగ్మెంట్స్ ఉన్నాయో, ఓకే ఇక్కడ ఉమెన్స్ కే బాగా కొంటారు అని అట్రాక్టివ్ గా ఆ సెగ్మెంట్ ఉందనుకోండి, ఉమెన్ అనే సెగ్మెంట్ అంటే డివైడ్ చేశారు. సో వాటిని స్ట్రెంగ్తెన్ చేస్తూ వాటిని గోల్ గా చేసుకుని మనం ఏం చేస్తాం, ప్రొడక్ట్స్ ని రెడీ చేస్తాం. ఓకేనా. డిజైన్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ ఏం చేస్తాము, మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం టార్గెట్ మార్కెట్స్ ని చూస్ చేసుకున్నాం, ఉమెన్ అని చూస్ చేసుకున్నాం, దాన్ని బట్టి ఆ ఉమెన్స్ కి ఎలా మనం వాళ్ళని అట్రాక్ట్ చేయాలనే ఒక స్ట్రాటజీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. క్రియేట్ ఏ వాల్యూ ప్రపోజిషన్ అండ్ టైలర్ ద మార్కెటింగ్ మిక్స్. అంటే ఎటువంటి ప్రొడక్ట్ అమ్మాలి, ఎలాంటి ప్రైజెస్ ఇవ్వాలి ఆ ప్రొడక్ట్ కి, 4 P's. ఓకేనా. అలాగే వాటిని ఎటువంటి ఏ ప్లేస్ లో అమ్మితే బెటర్, ఏ ప్లేస్ లో ఇక్కడ ఒక పెద్ద స్టేట్ ని మనం చూస్ చేసి ఆ స్టేట్ లో ఏ సిటీస్ లో ఉమెన్స్ బాగా ఉన్నారు, ఓకేనా, ఏ సిటీస్ లో బాగా ప్రమోట్ అవుతుంది మన ప్రొడక్ట్, ఇవన్నీ చూసుకుంటాం. ఓకేనా. అలాగే ఏ విధంగా మనం ప్రమోట్ చేయాలి ఆ ప్రొడక్ట్ ని, ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్ కింద వస్తాయి. నెక్స్ట్ 5 ప్యాటర్న్స్ ఆఫ్ టార్గెట్ మార్కెట్ సెలెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫస్ట్ ఏంటంటే సింగిల్ సెగ్మెంట్ కాన్సన్ట్రేషన్. అంటే ఒక్క సెగ్మెంట్ ని, అంటే ఇప్పుడు మనం డివైడ్ చేసాము, ఇప్పుడు ఒక ఉమెన్స్ నే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అనుకోండి, దాన్ని సింగిల్ సెగ్మెంట్ కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ 1 సెగ్మెంట్. Company focusing on only one single market segment is called single market concentration. Example, Rolex targets only luxury people. Rolex watches ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అవి రోలెక్స్ అనేది చాలా కొంచెం కాస్ట్లీ ఐటమ్. సో కాస్ట్లీ వాచ్ కాబట్టి ఎక్కువ లగ్జరీ పీపుల్ కే వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఓకేనా. అలాగే ప్రీమియం కస్టమర్స్. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే స్ట్రాంగ్ ఎక్స్పర్టైజ్, అందులో మనం బాగా ఎక్స్పర్టైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను కదా, క్లోత్స్ లో ఒక ఉమెన్సే ఎక్కువ ఉన్నారు బాగా అనుకోండి, వాళ్ళని చూస్ చేసుకున్నాం అనుకోండి. ఉమెన్స్ నే టార్గెట్ చేస్తూ మనం రకరకాల డ్రెస్సెస్, రకరకాల శారీస్ రెడీ చేసాం అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది, బాగా మనం ఎక్స్పర్టైజ్ అయిపోతాం. ఓకే ఇలాంటి కలర్స్ అయితే వీళ్ళు ఎక్కువ కొంటారు, ఇలాంటి లైఫ్ స్టైల్స్ అయితే యూజ్ చేస్తారు, ఇలా మనం ఎక్స్పర్టైజ్ అయిపోతాం. అలాగే బ్రాండ్ ఇమేజ్ అనేది కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్స్ అని వెంటనే మనకి కలంకారీ అనేది వచ్చింది అనుకోండి, అంటే ఏంటి, మనకి బ్రాండ్ అనేది బాగా పెరుగుతుంది ఒకే సెగ్మెంట్ ని చూస్ చేసుకుంటే. రిస్క్ ఏంటంటే డిపెండ్ ఆన్ ఓన్లీ 1 సెగ్మెంట్. ఏంటంటే ఇంకా ఒక్క సెగ్మెంట్ మీదే మనం టార్గెట్ చేయగలం. ఓకేనా, దాని మీదే డిపెండ్ అయిపోవాల్సి వస్తుంది అలా కనుక చూస్ చేసుకుంటే. అది మనకి రిస్క్. అడ్వాంటేజెస్, సెలెక్టివ్ స్పెషలైజేషన్. సెలెక్టివ్ స్పెషలైజేషన్ అంటే ఏంటంటే కంపెనీ సెలెక్ట్స్ ఏ ఫ్యూ సెగ్మెంట్స్. ఇప్పుడు ఒక్క సెగ్మెంటే టార్గెట్ చేసుకుంది, ఇక్కడ అలా కాదు. నేను అనుకున్నాను చిల్డ్రన్, ఉమెన్ ఇద్దరికే బాగా ఎక్కువ ఉంది ఇక్కడ అని అనుకున్నాం అనుకోండి క్లోత్స్. ఓకే చిల్డ్రన్ కి ఎలాంటి డిజైన్స్ చేయాలి, ఇవన్నీ మనం స్ట్రాటజీస్ ఫామ్ చేస్తాం అన్నమాట. అంటే ఫ్యూ సెగ్మెంట్స్ మోర్, ఇక్కడ అక్కడేమో ఓన్లీ 1, ఇక్కడ ఒక ఫ్యూ సెగ్మెంట్స్ ని టార్గెట్ చేసి దాన్ని బట్టి కంపెనీ స్పెషలైజ్ అవుతాం. ఓకేనా, ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయడం.
ఎగ్జాంపుల్ టైటాన్ చూడండి. టైటాన్ టార్గెట్స్ ప్రీమియం వాచెస్ లైక్ రాగా, నెబులా, రకరకాల వాచెస్ ని టైటాన్ అనేది తయారు చేస్తుంది. ఓకేనా. అండ్ అఫోర్డబుల్ వాచెస్, ప్రీమియం వాచెస్ తయారు చేస్తుంది, అలాగే అఫోర్డబుల్ వాచెస్ బోత్ తయారు చేస్తుంది అనమాట. అంటే ఒక్క సెగ్మెంట్ మీద టార్గెట్ చేసింది. ఇందాక ఓన్లీ లగ్జరీ పీపుల్ మీద టార్గెట్ చేశారు. ఇక్కడ ఏంటి, బోత్ ప్రీమియం వాచెస్ అంటే ఏంటి, కొంచెం కాస్ట్లీవి, అలాగే అఫోర్డబుల్ అంటే ఏంటి, మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొనగలిగి. ఓకేనా. సో బోత్ సెగ్మెంట్స్ మీద ఇక్కడ టార్గెట్ చేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే రిస్కీ స్ప్రెడ్. రిస్క్ అనేది స్ప్రెడ్ చేయడానికి మనకు ఉంటుంది. అంటేనే ఒక సెగ్మెంట్ మీదే మనం టార్గెట్ చేస్తే ఏంటి, ఒక్కొక్కసారి మన ప్రొడక్ట్స్ అనేవి అమ్ముడు అవ్వచ్చు, అమ్ముడు కాకపోవచ్చు. కానీ ఇక్కడైతే మోర్ దాన్ ఫ్యూ సెగ్మెంట్స్ అయితే కొంచెం రిస్క్ అనేది మనకి స్ప్రెడ్ అవుతుంది. ఫోకస్ ఆన్ బెస్ట్ ఫిట్ సెగ్మెంట్స్, అలాగే సెగ్మెంట్స్ లో బెస్ట్ ఫిట్ ఏంటి అనేది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. రిస్క్ ఏంటి అంటే లిమిటెడ్ కంపేర్ టు ఫుల్ మార్కెట్ కవరేజ్. ఫుల్ మార్కెట్ కవరేజ్ కన్నా ఇది లిమిట్ గా ఉంటుంది. ఈ రెండు అంతే, వన్ సింగిల్ మార్కెట్ అయినా మనకి ఫ్యూ సెగ్మెంట్స్ కే మనం టార్గెట్ చేసినా మనం ఫుల్ మార్కెట్ ని కవర్ చేయలేం. నెక్స్ట్ ప్రొడక్ట్ స్పెషలైజేషన్. ప్రొడక్ట్ స్పెషలైజేషన్ అంటే కంపెనీ మేక్స్ వన్ ప్రొడక్ట్స్ అండ్ సెల్స్ ఇట్ మల్టిపుల్ సెగ్మెంట్స్. అంటే ఏంటంటే ఒక్క ప్రొడక్టే తయారు చేసి రకరకాల సెగ్మెంట్స్ కి అమ్మడం. ఓకేనా. రకరకాల సెగ్మెంట్స్ కి సేల్ చేయడం, సెల్స్. ఎగ్జాంపుల్ చూడండి, మైక్రోస్కోప్ అనేది ఏం చేస్తారు, స్కూల్స్ కి, ల్యాబ్స్ కి, యూనివర్సిటీకి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కి, ఇలా అందరికి అమ్మొచ్చు ఒక్క ప్రొడక్టే. కానీ అంటే ఇందులో ఏంటంటే కంపెనీ ప్రొడక్ట్ స్పెషలైజేషన్. ఓకేనా. ఇక్కడ ఏం టార్గెట్ చేసింది, ప్రొడక్ట్ ని స్పెషలైజ్ చేయడం టార్గెట్ చేసింది. అక్కడ ఏంటి, మనకి కస్టమర్స్ ని, కస్టమర్ డిజైన్స్ ని బట్టి, వాళ్ళ యొక్క లెవెల్స్ ని బట్టి, ఓకేనా, బిహేవియర్ ని బట్టి, ఇక్కడ ఏంటి ప్రొడక్ట్ ని బట్టి ఓన్లీ వన్ ప్రొడక్ట్ ని చూస్ చేసుకుంది. నెక్స్ట్ మార్కెట్ స్పెషలైజేషన్. మార్కెట్ స్పెషలైజేషన్ ఏంటంటే కంపెనీస్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ వన్ పర్టికులర్ గ్రూప్ విత్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. రకరకాల ప్రొడక్ట్స్ ని, ఎగ్జాంపుల్ నేను చెప్పాను, ఒక గ్రూప్, మా ఉమెన్స్ అనే వాళ్ళు ఒక గ్రూప్, వీళ్ళకి రకరకాల ప్రొడక్ట్స్ ని అమ్మొచ్చు. ఓకేనా. ఇదర్ వాళ్ళకి శారీస్ అమ్మొచ్చు, డ్రెస్సెస్ అమ్మొచ్చు, ఇంకా వేరే వేరే ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మొచ్చు. ఓకేనా. ఏ కంపెనీ మేక్స్ ఆల్ లేదా ఉమెన్ ప్రొడక్ట్స్, స్కిన్ ప్రొడక్ట్స్ వాళ్ళ ఉమెన్ నే టేక్ కేర్ చేస్తూ చేయొచ్చు. A company makes all types of sports equipment for schools. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్కూల్స్ ని టార్గెట్ చేస్తూ వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేది అమ్ముతున్నాం. బాల్స్ ఉన్నాయి, నెట్స్ ఉన్నాయి, ట్రాక్ సూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్స్ ని టార్గెట్ చేస్తూ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ని అమ్ముతున్నారు. అంటే పర్టికులర్ గ్రూప్ ని టార్గెట్ చేయడం, ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మార్కెట్ టార్గెటింగ్. నెక్స్ట్ ఫుల్ మార్కెట్ కవరేజ్. ఫుల్ మార్కెట్ కవరేజ్ అంటే ఎంటైర్ మార్కెట్ ని మల్టిపుల్ ప్రొడక్ట్స్ తో కవర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఏదైనా డ్రింక్ చూడండి, ఇప్పుడు మాజా ఉందంటే చిన్నపిల్లలు తాగుతారు, పెద్దవాళ్ళు తాగుతారు, అందరూ తాగుతారు, అవునా. అంటే అన్డిఫరెన్షియేటెడ్ మార్కెటింగ్. ఇక్కడ మనకేం డిఫరెన్స్ లేదు. ఓకేనా. ఒక వన్ సెగ్మెంట్, ఫ్యూ సెగ్మెంట్, లేదా వన్ ప్రొడక్ట్, లేదా వన్ గ్రూప్, ఇలా ఏం లేదు, అందరినీ కవర్ చేస్తుంది. అవునా. మాస్ మార్కెటింగ్ అంటే అండి చిన్నపిల్లలు తాగుతారు, పెద్ద పిల్లలు తాగుతారు, ఉమెన్స్ తాగుతారు, మెన్స్ అందరూ తాగుతారు మాజా అనేది. ఓకేనా. అలా ఎంటైర్ మార్కెట్ ని మల్టిపుల్ ప్రొడక్ట్స్ తో కవర్ చేస్తుంటే, మల్టిపుల్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు వన్ ప్రొడక్ట్ ఫర్ ఆల్, ఎయిదర్ వన్ ప్రొడక్ట్ ఫర్ ఆల్ ఆర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఫర్ డిఫరెంట్ సెగ్మెంట్స్. అందుకే చూడండి, అన్డిఫరెన్షియేటెడ్ మార్కెటింగ్, డిఫరెన్షియేటెడ్ మార్కెటింగ్. అన్డిఫరెన్షియేటెడ్ మార్కెటింగ్ అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ వన్ ప్రొడక్ట్ ఫర్ ఆల్. ఎగ్జాంపుల్ కోకోకోలా, మాజా ఇలాంటివి అనమాట. అందరికి ఒకే ప్రొడక్ట్. డిఫరెన్షియేటింగ్ మార్కెటింగ్ అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఫర్ డిఫరెంట్ సెగ్మెంట్స్. అంటే అన్ని సెగ్మెంట్స్ కవర్ అయ్యేలాగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ని మనం అమ్మడం. ఫర్ ఎగ్జాంపుల్ కార్ కంపెనీస్ చూడండి, ఒకే కార్ కంపెనీ మారుతి అనే కంపెనీ ఉందండి. మారుతిలో సుజుకి ఉంది, ఆల్టో ఉంది, నెక్సా ఉంది, ఇలా. ఓకేనా. అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మాక్సిమం రీచ్ అవుతుంది. ఓకేనా. మాక్సిమం అందరినీ మనం కవర్ చేయొచ్చు. కానీ ఇక్కడ రిస్క్ ఏంటంటే హై కాస్ట్, స్ట్రాంగ్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడతో మనకి మార్కెట్ టార్గెటింగ్ అనేది అయిపోయి. చూద్దాము మార్కెట్ పొజిషనింగ్. మార్కెటింగ్ పొజిషనింగ్ అంటే ఏంటంటే మనం ఏ విధంగా టార్గెట్ కస్టమర్స్ యొక్క మైండ్ లో మన యొక్క ప్రొడక్ట్ ని ప్లేస్ చేస్తున్నాము అనే ప్రాసెస్ ని మార్కెట్ పొజిషనింగ్ అంటారు. ఓకేనా. అంటే ఏ విధంగా మనం కస్టమర్స్ కి మన బ్రాండ్ ద్వారా, ప్రొడక్ట్ ద్వారా మన ప్లేస్ అవుతున్నాం, వాళ్ళ యొక్క మైండ్స్ లో పర్సీవ్ అవుతున్నాం అనే దాన్ని మనం మార్కెట్ పొజిషనింగ్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాపిల్ ఉందనుకోండి,
యాపిల్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, చాలా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్, స్టైలిష్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి మనకు గుర్తొస్తాయి యాపిల్ ఫోన్స్. నైక్ అని గుర్తొచ్చింది అనుకోండి, నైక్ గురించి వెంటనే ఏమనుకుంటాము, పర్ఫార్మెన్స్ బాగుంటది, ఇన్స్పైరింగ్ గా ఉంటది ప్రొడక్ట్స్. అలాగే వోల్వో కార్స్ అనుకోండి, వెంటనే ఓకే సేఫ్ కార్స్ వోల్వో అంటేనే. అంటే ఒక పొజిషన్ అనేది ఆ బ్రాండ్ కానీ ఆ ప్రొడక్ట్ కానీ ఒక కస్టమర్స్ యొక్క పర్సీవ్ అంటే మైండ్ లో ఒక అంచనా అనేది పెట్టేసుకుంది, ఒక బిలీవ్ అనేది పెట్టేసుకుంది. దాన్నే పొజిషనింగ్ అంటారు. పొజిషనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ టార్గెటింగ్ ద కస్టమర్స్ మైండ్. ఓకేనా, కస్టమర్స్ యొక్క మైండ్ లో ఒక మన యొక్క డిస్టింక్ట్ ప్లేస్ అనేది మనం ఒక ప్రొవైడ్ చేసుకోవడాన్ని మార్కెట్ పొజిషనింగ్ అంటారు. ఓకేనా, మార్కెటింగ్ పొజిషన్ యొక్క ప్రాసెస్ ఎలాగో చూద్దాం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ మార్కెట్ పొజిషనింగ్. ఫస్ట్ ది డిఫరెన్షియేషన్, హెల్ప్ స్టాండ్ అవుట్ ఇన్ ఏ క్రౌడెడ్ మార్కెట్. ఫస్ట్ మనల్ని, మన ప్రొడక్ట్ ని మనం మిగతా వాళ్ళ ప్రొడక్ట్స్ కన్నా డిఫరెంట్ గా చూపించడం. ఓకేనా, హెల్ప్ ద స్టాండ్ అవుట్ అంటే బయటికి రావడం. క్రౌడెడ్ మార్కెట్ నుంచి మనల్ని ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోత్స్, రకరకాల క్లోత్స్ మనం పెట్టామనుకోండి గుంపుగా, ఓకేనా, మనం అందులోంచి మనం సెలెక్ట్ అవ్వగలగాలి, మన ప్రొడక్ట్ అనేది సెలెక్ట్ అవ్వగలగాలి. అలా డిఫరెన్షియేట్ చేయాలన్నమాట. డిఫరెన్షియేట్ చేసేటట్టు మనం స్టాండ్ అవుట్ అవ్వగలగాలి. నెక్స్ట్ కస్టమర్ పర్సెప్షన్ అంటే బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఇమేజ్ ఐడెంటిటీ ఇన్ కస్టమర్ మైండ్స్. కస్టమర్ మైండ్స్ లో మనం ఒక స్ట్రాంగ్ ఇమేజ్ ని, ఐడెంటిటీని మనం ఒక బిల్డప్ చేసుకోవాలి మన ప్రొడక్ట్ కి. నెక్స్ట్ ది కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే పొజిషనింగ్ బ్రాండ్ స్ట్రాంగ్లీ అగైన్స్ ద కాంపిటీటర్స్. ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, ఇన్నోవేషన్ అండ్ స్టైలిష్. అంటే ఒక ప్రత్యేకత, కాంపిటీటర్స్ తో పోలిస్తే మనకి ఏదో ఒక అడ్వాంటేజ్ అనేది ఉండాలి. ఓకేనా, ఆ అడ్వాంటేజ్ అనేది మనం స్ట్రాంగ్ గా బిల్డప్ చేసుకోగలగాలి. దాన్ని కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటారు. అంటే కాంపిటీటర్స్ నుంచి మనం డిఫరెంట్ గా కనపడటానికి ఏదో ఒక అడ్వాంటేజ్ అనేది బిల్డప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోకస్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. అంటే మార్కెటింగ్ ప్లాన్స్ అంటే ఏ విధంగా ప్రొడక్ట్ అనేది రెడీ చేయాలి, ఏ విధంగా ప్రైజింగ్ ఉండాలి, ఏ విధంగా ప్రమోషన్ ఉండాలి, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ కూడా మార్కెటింగ్ పొజిషన్ మన యొక్క కస్టమర్స్ యొక్క మైండ్ లో మన ప్రొడక్ట్ అనేది ప్లేస్ అవడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. నెక్స్ట్ ది కస్టమర్ లాయల్టీ అనేది బిల్డప్ చేసుకో. లాయల్టీ అంటే ఏంటి, ట్రస్ట్. ఓకేనా, మనల్ని నమ్మడం. కస్టమర్స్ అనే వాళ్ళు నమ్మితే కదా వాళ్ళ యొక్క మైండ్ లో మనకు ఒక పొజిషన్ అనేది ఇస్తారు. అలాగే వాళ్ళతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో కస్టమర్ లాయల్టీ అనేది మనం బిల్డప్ చేసుకోవాలి. ప్రాఫిటబిలిటీ. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ అనేది కూడా మనకి ఉండాలి. నాట్ ఓన్లీ కస్టమర్ టార్గెటింగ్ బట్ ఆల్సో ప్రాఫిటబిలిటీ టార్గెటింగ్. ఎబిలిటీ టు చార్జ్ ద ప్రీమియం ప్రైజెస్. అలాగే ప్రైజెస్ అనేది కూడా మనం, ప్రీమియం ప్రైజెస్ అనేవి కూడా మనం తెచ్చుకోగల శక్తి ఉండగలగాలన్నమాట. నెక్స్ట్ ఇది చూద్దాము. ప్రాసెస్ ఆఫ్ మార్కెట్ పొజిషనింగ్. మార్కెటింగ్ పొజిషనింగ్ ఎలా చేసుకోవాలి, ఒక కస్టమర్ యొక్క మైండ్ లో మనం ఏ విధంగా నిలవాలి అనే దానికి ప్రాసెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఐడెంటిఫై ద పాసిబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. కాంపిటేటర్స్ తో పోల్చితే మనం ఏమేం అడ్వాంటేజెస్ అనేవి అడిషనల్ గా వాళ్ళకి ఇవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, యాపిల్ అనగానే ఇన్నోవేషన్, దాన్ని ఎవరు బీట్అవుట్ చేయలేరు. వాళ్ళకన్నా అడ్వాంటేజ్ గా మనం చూపించుకోవాలి కాంపిటేటర్స్. అందుకని కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది దేనికి పాసిబిలిటీ ఉంది అని చూసుకోవాలి. ఏదో క్వాలిటీలోనా, లేదా ఫీచర్స్ లోనా, ప్రైస్ లోనా, సర్వీస్ లోనా, బ్రాండ్ లోనా, ఏదో ఒకటి బెటర్ దాన్ ద కాంపిటేటర్స్ చూపించుకోవాలి. సెలెక్ట్ ద రైట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఓకేనా, ఏది కరెక్ట్ మన కాంపిటేటివ్ అడ్వాంటేజ్ లో దాన్ని చూస్ చేసుకోవాలి. ఓకేనా, చూస్ ద బెనిఫిట్స్ యూ విల్ హైలైట్ టు కస్టమర్స్. ఏ విధంగా మనం కస్టమర్స్ కి హైలైట్ అవుతాము, వాళ్ళ యొక్క మైండ్ లో పడతామో ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది చూపించగలగాలి. ఓకేనా, నెక్స్ట్ డెవలప్ ఏ పొజిషనింగ్ స్ట్రాటజీ. మనం వాళ్ళ యొక్క మైండ్ లో స్థిరంగా ప్లేస్ అయ్యేటట్టు మనం స్ట్రాటజీస్ అనేవి, ప్లాన్స్ అనేవి బిల్డప్ చేసుకోవాలి. డిసైడ్ అండ్ హౌ యూ వాంట్ టు బీ సీన్ బై అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క కోరికలు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టెస్ట్ కార్ కావాలి, మనకి సేఫెస్ట్ ఫోన్ కావాలి, చీపెస్ట్ ఎయిర్ప్లేన్ కావాలి, ఇలా ఏదో ఒక అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, ఆ అట్రిబ్యూట్స్ ని సాటిస్ఫై చేయడం ద్వారా, లేదా బెనిఫిట్స్, హెల్దీయెస్ట్, ఇది ప్రొడక్ట్ మన ఫుడ్ ప్రొడక్ట్స్ అనేది చాలా హెల్దీ ప్రొడక్ట్ మనం తయారు చేయడము, మోస్ట్ రిలయబుల్ అని వాళ్ళ యొక్క పొజిషన్ అవ్వాలన్నమాట వాళ్ళ మైండ్ లో. అలాగే మోస్ట్ కంఫర్టబుల్ అని, అలాగే బై యూజ్ ఆర్ అప్లికేషన్స్. లేదా ఎనర్జీ డ్రింక్స్ అనుకోండి, ఇది కంపల్సరీ ఇప్పుడు అప్లికేషన్ ని బట్టి అంటే యూసేజ్ ని బట్టి ఈ డ్రింక్స్ అనేవి అథ్లెటిక్స్ కి కంపల్సరీ ఎనర్జీని ఇస్తాయి, లేదా స్టూడెంట్స్ కి ట్రావెలింగ్ బ్యాగ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి.
ఓకేనా. యూసేజ్ ని బట్టి కూడా మనం పొజిషనింగ్ అనేది పెట్టుకోవచ్చు. లేదా యూజర్ కేటగిరీ అంటే కేటగిరీ అంటే కిడ్స్ కనగానే వెంటనే మనకి మన యొక్క ప్రొడక్ట్ గుర్తు రావాలి, ఓకేనా. ఇన్సూరెన్స్ అనగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ అనగానే మనకి LIC గుర్తు వస్తుంది. అలా అంటే కేటగిరీని బట్టి. అగైనెస్ట్ కాంపిటీటర్స్, అలాగే కాంపిటీటర్స్ కి మనం చాలా వ్యత్యాసాన్ని చూపించాలన్నమాట, డిఫరెన్స్ ని చూపించాలి. ఇక్కడ అగైనెస్ట్ అంటే ఆపోజిట్ అని కాదు, డిఫరెన్స్. నెక్స్ట్ కమ్యూనికేట్ ద పొజిషనింగ్. పొజిషనింగ్ అనేది మనం బాగా కమ్యూనికేట్ చేయగలగాలి. డిఫరెన్స్ ఏంటో మనం చూపించడానికి మరి అందరికి తెలియాలి కదా, దాన్ని ప్రమోట్ చేయాలి కదా, ఓకేనా. దాన్ని కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్. మనం పొజిషనింగ్ అనేది రావాలి అంటే ఏంటి, మనం ఏ డిఫరెన్స్ చూపిస్తున్నామో అది అందరికి కమ్యూనికేట్ చేయగలగాలి. త్రూ బ్రాండ్ నేమ్, స్లోగన్, ప్యాకేజింగ్ ద్వారాను, ప్రమోషన్స్ ద్వారాను, అడ్వర్టైజింగ్ ద్వారాను, కస్టమర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ని అనాలిసిస్ ద్వారాను, లేదా రివ్యూస్ ద్వారాను ఏదో ఒకటి మనం కమ్యూనికేట్ చేయగలగాలి. ఇంప్లిమెంట్ అండ్ మానిటర్, ఓకేనా. అలాగే ఇంప్లిమెంట్ చేయాలి స్ట్రాటజీస్ ని. ఎలాగా అప్లై ద స్ట్రాటజీస్ కన్సిస్టెంట్లీ అండ్ చెక్ ఇఫ్ కస్టమర్స్ పర్సెప్షన్ మ్యాచెస్ యువర్ ఇంటెండెడ్ పొజిషన్. ఏవైతే మనం టార్గెటింగ్ పెట్టినామో ఇలాంటి కస్టమర్స్ యొక్క మైండ్ సెట్స్ లో మనం ఉండాలి అని టార్గెట్ పెట్టుకున్నాం, ఎప్పటికప్పుడు మనం ఆ కస్టమర్స్ యొక్క పర్సెప్షన్స్ ని రీచ్ అవుతూ మనం కన్సిస్టెన్సీ అనేది మన స్ట్రాటజీస్ లో మెయింటైన్ చేస్తూ మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మనల్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఇంత రీచ్ అయ్యా, ఇంకా ఇంత రీచ్ అవ్వాలని మనం మానిటర్ చేస్తూ ఇంకా మనం డెవలప్ అవుతూ పొజిషనింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి, ఓకేనా. ఇక్కడతో మనకి మార్కెట్ టార్గెటింగ్, పొజిషనింగ్, అలాగే మనకి సెగ్మెంటేషన్ అన్ని అయిపోయాయి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.